अभयानन्दाय विद्महे ध्रुवाय धीमहि तन्नो परः प्रचोदयात्। లేని ఎరుక స్థితిలో ఉండి ఇచ్ఛా నిర్ణయాలు లేనటువంటి గురుపుత్రుడు దేశికవర్యుని కృపచేత ఆసువుగా వ్యక్తమైనది ఈ జ్ఞానగంగా ప్రవాహం. योगवासिष्ठ बृहद्वासिष्ठ मूलत्सकगाकीलेरिगिंचिन शिवरामाख्य दीक्षितवर्युल प्रत्यक्षानुभवमूर्ति राजयोगमार्गदीप्ति परिपूर्ण बोधा सिद्धान्तवाक्योपदेश स्फूर्ति अचलाश्रममूलसूत्रकीर्ति हत्याश्रमीकन्पट्टे परमशिवा ये बनि बोधिन्तो ये रीति निर्णयन्तो देशिकवर्युनि कृपा स्वामी निर्भयानन्द शरणु शरणु। ఈ పద్యములో దేశికవర్యుల తత్వమును తన నిజ గురుదేవుల యందు కాంచి వారి నిజస్థితి నెరిగి గురుపుత్రుడు ఆ తత్వము యొక్క స్థితిని ఔన్నత్యమును తెలుపుచున్నారు. సృష్టి అనే దేశములో సృష్టి స్థితి లయములనే విక్షేపమైన సంకల్పముతో పంచమలముల ద్వారా జీవులు ఆవిర్భవించినవను సిద్ధాంతమును పరమాత్మ శక్తి చేత మాయ సృష్టించిన సృష్టిలో జగత్ ఏర్పడినది. అందు విక్షేపము చేత సకల జీవులు ఏర్పడ్డాయి. అందు పుణ్యాపుణ్యముల చేత మానవులు ఏర్పడ్డారని తెలుపు సిద్ధాంతమును దేశమనే ఆవరణలో కాలమనే చిచ్చక్తి విక్షేపముగా కదిలి అవిద్యా మాలిన్యము సృష్టికి దారి తీసిందను సిద్ధాంతమును సాధకుని పరిణామానికి ఉపయోగపడు వాటిగా దర్శించి వాటిని మీరి కాలమనే ఆవరణలో పరాత్పర దర్శనం చేత ఆవరణరహితమై నిరావరణమగు సనాతనమగు అచల సిద్ధాంతమును సూచించిరి నిజ గురుదేవులు కాలారిసములు దేశికోత్తములు నిర్భయానంద స్వామి. వారు భగవాన్ సత్యసాయిబాబా వారి పనిముట్టుగా అవతార్ మెహర్ బాబా యందు స్థితమై శివరామ దీక్షిత ప్రజ్ఞచే సూచిస్తారు. తమ నిజ గురుదేవుల దేశికోత్తముల ఔన్నత్యమును గురుపుత్రుడు తెలియజేస్తూ ఎప్పుడు అష్టతనువులతో కూడినట్టి ఎరుకను అంటకుండా ఉంటాను, నేను లేనివాడిగా ఉంటాను, నిరావరణ పద్ధతిగా ఉంటాను అనే ప్రమాణం చేసిన సచ్చిష్యులకు వార్తీక పద్ధతిన ప్రయాణం సాధ్యమగునుగాన నిజగురుదేవులు తదనుగుణంగా వాసిష్ఠత్రయములైన యోగవాసిష్ఠ జ్ఞానవాసిష్ఠ బృహద్వాసిష్టముల రహస్యమును
వారికి బాగుగా సూచించిరని గురుపుత్రుడు తెలియజేస్తూ నిజ గురుదేవులు శివరామ దీక్షిత వర్యుల ప్రత్యక్షానుభవమున బృహద్వాసిష్టమును కందార్థములను దర్శన పద్ధతిగా అందుకున్నవారై ఏ రకములైన సిద్ధాంత భేదములకు తావివ్వని అన్ని వైదిక మార్గముల సమగ్ర మార్గమైన రాజయోగ మార్గమున తరించి అందరికీ ఆ జ్ఞానదీప్తిని అందించిరని తత్పరంచావలోకయేత్ అంటూ పరిపూర్ణ బోధను సూచనగా అందించి అన్ని ఆశ్రమ ధర్మములను మీరి అత్యాశ్రమి అయి కైవల్యాశ్రమముల సూత్రధారైరి అంటూ నిజగురు వైభవాన్ని గురుపుత్రుడు ఈ పద్యమున సూచించిరి. సాధనాంశము: నీ వెంట జంట ఇంట ఉండి కంటి రెప్పవలే కాపాడుతాను అన్న అవతార వాక్కుని స్వీకరించి సద్గురువులు దేశికులు అవతారులు తెలిపిన విధమున నడుచుకున్న సత్యానుభూతి నిర్ణయమై కైవల్య మార్గమున తరించగలము అన్నదే సాధనాంశముగా స్వీకరింప స్ఫూర్తినిచ్చుచున్నది. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.